ఈరోజు ఏదేనో శుభ శుక్రవారం కదండి, పండగ అని చెప్పాలమ్మా. అంటే సమస్త మానవాళిని ఆయన సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టి, మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు చిందించి కల్వరి శిలువలో మనకి గొప్ప విమోచన దయచేసి. కాబట్టి ఈ దినం పండగ చేసుకోవాలంటారు. పండగ వాతావరణం కనపడాలి మనలో. ఎందుకంటే మన శాపం నుంచి, అతిక్రమాల నుంచి, అంటే ఎన్నిక లేని మన ఎడల ఆయన తన కృపను చూపించి ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన గొప్ప దినం ఈరోజు. కాబట్టి మనందరం సంతోషించాలి, ఉత్సాహించి సంతోషించాలి. ఎందుకో మీరు అందరూ అన్నందుకు అంటే మొక్కలు చూస్తుంటే కొంచెం దిమ్ముగా అనిపిస్తుంది. ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉంటే పర్వాలేదు, దేవుడు బలపరుస్తాడు. మరొకసారి గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు శుభ శుక్రవారం కదండి. శుభ శుక్రవారం అనగా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన రోజు. ప్రాణం పెట్టిన రోజు శుభం ఎలాగవుతుంది ఏమండి? దేవుడు ఆయన యేసయ్య చనిపోతే అది మనకి శుభం ఎలాగయ్యేది ఏమా? శుభం ఎలాగయ్యింది? ఎన్నో సంవత్సరాలుగా మీరు వింటున్నారు, దైవ సేవకులు మీరు నడిపిస్తున్నారు. మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి అడుగుతున్నాను. చనిపోయిన వ్యక్తి జీవితం ఈరోజు చనిపోయిన రోజు కదా యేసయ్య. మరి మనకి శుభం ఎలాగమైంది ఏమా? అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఇంట్లో మన ఇంట్లో కావచ్చు, వీరి కొరకు వారి ఇంట్లో కావచ్చు, ఎవరన్నా చనిపోయినప్పుడు అది శుభం కాదు కదండి. ఆ వేదన మనకు తెలుసు, అంటే ఆ పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. ఎవరన్నా చనిపోతే చాలా వేదన పడతాం. చనిపోతే సంతోషం రాదు కదా. ఆ మనిషి మనతో పాటు ఉంటే సంతోషం, ఆ మనిషి మనతో జీవిస్తే సంతోషం, అంటే వాళ్ళు మన దగ్గర ఉంటేనే సంతోషం. అటువంటి సంతోషం ఆ మనుషులు మన దగ్గర ఉన్నప్పుడే సంతోషం వస్తుంది కదా. అటువంటిది యేసయ్య సిలువలో చనిపోతే మరి మనకేం సంతోషం? ఆయన మన కూడా ఉన్నాడా మనతోటి? అమ్మా చెప్పండి, మనతో ఉన్నాడా కదా? అంటే ఆయన చనిపోయింది ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరో చెప్పారు. అంటే చనిపోయింది ఎంత వరకు వదిలేరంటే క్షణమాత్రం వదిలేశాడు దేవుడు, అంతే. క్షణమాత్రం దేవుడు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే, ఎందుకు విడిచేశాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 చివరిలో ఉంటుంది, చదవదులేమా. అంటే ఆయన మన కొరకు శాపంగా చేయబడ్డాడు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. పాపంగా చేయబడిన ఆయన చివరి ఎప్పుడైతే పాపం ఆయనలోకి వచ్చిందో, ఎప్పుడైతే పాప శరీరం ఆయన మీద మోపబడిందో, వెంటనే తండ్రి ముఖం తిప్పేసుకున్నాడు. అంటే ఇలా ముఖం తిప్పేసుకున్నాడు. పాపం ఎంత భయంకరమైనదో ఆలోచించాలి. పాపం మనుషులు అంటే పాపిని ప్రేమిస్తాడు కానీ దేవుడు పాపాన్ని ప్రేమించాడు. మనలో ఉన్న పాపాన్ని మటుకు దేవుడు ఎప్పుడు ప్రేమించాడు. పాపినైనా మనం ప్రేమిస్తాడు. ఆ పాపం అంత భయంకరమే. ఇది ఎటువంటి పాపం? తండ్రి అంటే మన మీద వేయబడిన పాపం ఎటువంటిది అంటే జన్మ పాపం. కర్మ పాపాలకి శిక్ష అక్కడ భరిస్తున్నారు ఎవరు? ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు కదా. ఆయనతో పాటు సిలువ వేయబడ్డారా ఎంతమంది? 2. కర్మ పాపములకు శిక్ష వారిద్దరూ భరిస్తున్నారు. యేసయ్య మన కొరకు పాపంగా చేయబడి సిలువకి. కర్మ పాపములు అంటే తనంతట తాను చేసుకున్న పాపాలను బట్టి 2 దొంగలు కల్వరి సిలువలో వేలాడుతున్నారు.
కానీ యేసయ్య మట్టుకు మన జన్మ పాపం తీసివేయడానికి సిలువలోకి ఎక్కవలసి వచ్చింది. జన్మ పాపం అంటే ఏంటి? జన్మ పాపం అనగా ఏంటి అంటే మనకు తెలియాలి కదా. మందుకడు జన్మ పాపం అంటే ఏంటి అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచ్చిన ఒకసారి చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడమును తండ్రి వలన పుట్టిన. మరొకసారి చదవన్నామా? ఒకసారి అందరూ గట్టిగా చదవన్న మాట. లోకములో ఉన్నదంతయు అనగా ఈ లోకంలో ఉన్నదంతా ఉంది కదండి. ఈ లోకం ఉంది. ఈ లోకములో ఉన్నదంటే ఏంటంట? శరీరాశ, నేత్రాశ. అంటే శరీరం ద్వారా అనేక కోరికలు, ఆశలు పడతాయి. అంటే శరీరం ద్వారా చేయబడిన పాపాలు ఉన్నాయి. అలాగే కంటితో చేసిన పాపం అంటే ఏదైతే చూస్తామో అది అనుభవించాలి. ఏదైతే హృదయం కంటి ద్వారా చూస్తామో అది నేను చేయాలి. అంటే కంటి ద్వారా, శరీరం ద్వారా, ఇంకా జీవపు డమ్ము అంటే ఉప్పొంగిపోవడం, అవి తీర్చుకోవాలనే ఆశ కలిగి దాని నిమిత్తం ఏదైనా చేస్తారు. అంటే ఇచ్చించుకోవడం, గొప్ప చేసుకోవడం, ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఇవి ఎవరి వల్ల కాదంటున్నాడు? తండ్రి వలన పుట్టినవి కావు. అంటే ఇప్పుడు జన్మ పాపం అంటే ఏంటి? అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అంటే జన్మ పాపం అంటే స్వహతగా ఆదాము ద్వారా చేయబడిన పాపం జన్మ పాపం. అంటే పాపం అనగా ఏంటి అంటే దేవుని అంటే నిజమైన దేవుని చెయ్యి విడిచి తిరగడమే పాపం. మొదటిది ఏంటంటే నిజమైన దేవుణ్ణి చెయ్యి విడిచి మనం తిరగడం, మనసుకనుసరంగా తిరగడం. అయితే ఈ సిలువ ఎందుకు ఎక్కవలసి వచ్చింది అన్న దాని గురించి జన్మ పాపం గురించి చెప్తున్నాను. అందుకని జన్మ పాపం అంటే తెలుగులో చెప్పాలంటే కామ, క్రోధ, మోహ, మద, మత్సరం. ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? దీన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే నేత్రాస, శరీరాస, జీవుడు బైబిల్ ప్రకారం. లోకానుసారంగా చూస్తే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు కలిగిన వారు అంటే జన్మ పాపం వీటిలో అంటే కోపడతారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, లేక రకరకాలుగా ఇవి ఇమిడి ఉన్నాయన్నమాట. ఇన్ని పాపాలు దీన్ని ఎవరు కూడా జయించలేకపోయారు. మనుషులుగా పుట్టిన ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో అనేక మంది గొప్పవారు వచ్చారు, కానీ ఈ జన్మ పాపాన్ని ఎవరు జయించలేకపోయారు. కానీ ఒకే ఒక ఈ జన్మ పాపాన్ని జయించారు. హల్లెలూయా. అంటే కామ, క్రోధ, లోభ, మహమత్సరములన్నిటికీ జయించి, ఎందుకు జయించాలి? ఎందుకని? ఇది కూడా మనకు కావాలి కదా. ఎందుకు జయించాలి? మీ వెనకాల రాసింది ఒకసారి చదవండి. పరిశుద్ధత లేకుండా అంటే మనం ఏదో పోగొట్టుకున్నాం కదండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఇన్ని విషయాలు లోకంలో అంటే శరీరంతో చేసిన పాపాలు, కంటితో చేసిన పాపాలు, ఇవన్నీ ఏంటి అంటే మనకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే ఎవరితో ఉండాలని మనకు ఆశ ఉంది. అంటే ఎవరైనా అంటే పరిశుద్ధుడైన దేవుడితో మనం ఉండాలి. ఆ ఆశ కలిగి ఇక్కడికి వచ్చాం. అవునా? ఆ ఆశ కలిగి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? ఆ దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, ఆ దేవుడు నన్ను చూస్తే బాగుండు. ఎందుకు? అవసరతలు ఉన్నాయి. ఈ లోకంలో అవసరతలు ఉన్నాయి. అవసరతలు తీర్చుకోవడానికి దేవుడు కావాలి, అంతే కదండి. అవసరతల కొరకేనా? ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా అవసరతలు ఉన్నాయి. అవసరతలు తీర్చుకోవడానికే దేవుని దగ్గరికి వస్తున్నాం. ఆ అవసరతలను బట్టి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా ప్రార్థన ఆలకించండి అని అడుగుతున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు
ఏ విధంగా ఉంటే ఆలకిస్తాడు? ఏ విధంగా ఉంటే ఆలకిస్తాడు అంటే మొదట మనల్ని చూసుకుంటాం. నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా, నాలో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని ఖచ్చితంగా చూసుకుంటాం. చూసుకోకపోతే ఏమవుతుంది? నేను అడిగింది ఇస్తాడో లేదు కదండి, నేను అనుకున్నది ఆయన అవునంటాడో కాదు, ఇవన్నీ కూడా మనసులో ఉంటాయి. అందుకని ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వచ్చిన మనం సరి చేసుకోవడానికి చూస్తాం. అంటే దేవుని దగ్గరికి రావాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ దేవుణ్ణి చూడాలనే ఆశ మనకుంది కాబట్టి ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అన్నది ఇంతకుముందు కూడా సహోదరుడు చెప్పాడు కదండి. అంటే దేవుని దగ్గరికి రావాలని ఆశ కలిగి వచ్చాం, దేవుడు మాట్లాడాలని, ఖచ్చితంగా ఆయన మాట్లాడితే నా పరిస్థితి మారుతుంది అని ఖచ్చితంగా విశ్వసించి వచ్చాం. అవునా కదండి? దేవుడు ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడకపోతే మన జీవితం చీకట్లోనే ఉంటుంది. దేవుడు మాట్లాడకపోతే మన పరిస్థితి మారదు. అప్పుడు మన స్థితి ఏమైపోతుందంటే లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ప్రత్యేకమైన జీవితం ఏముండదు. దేవునితో కలిగి ఉన్నాం కాబట్టే మనకి ఈ ప్రత్యేకమైన దేవుని సన్నిధి మనకు ఉంది కాబట్టి ఇక్కడ నిలిచి ఉన్నామని చెప్పచ్చు. కొందరు జీవితాల్లో అయితే ఆ దేవుడు లేకపోతే, దేవుడు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, దేవుడు లేకపోతే వారి పరిస్థితులు వేరేగా ఉంటాయి. చెప్పవసరం లేదు, మీకు తెలుసు, ప్రతి పరిస్థితి మీకు తెలుసు. అందుకనే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు పరలోకం అంటే కల్వరి కొండపై ఆ ముగ్గురు విరాలాడబడుచున్నారు. ముగ్గురిలో ఆ ముగ్గురికి ఆ రోజు చివరి రోజు, అంతేనండి. ఆ ముగ్గురికి అదే రోజు చివరి రోజు. ఎలాగా తెలుసు అంటే రోమా సామ్రాజ్యంలో కఠినమైన పనులు చేసిన, అంటే మీరు ఇద్దరేమో దొంగలని ఉంటుంది, అంటే బందిపోటు దొంగలని ఉంటుంది. ఆ బందిపోటు దొంగలు ఇద్దరిని సిలువేసినప్పుడు, బందిపోటు దొంగలు అంటే ఏం చేస్తారు అంటే దొంగతనాలు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన దాని గురించి ఏదైనా చేస్తారు. నరహత్యలు అంటే ఇవన్నీ నేను కొన్ని చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి ఒకదాని తర్వాత చెప్పుదామని ఉద్దేశంతో త్వరగా చెప్తున్నాను. అంటే దొంగతనం చేసి, అంటే నరహత్య చేసి తమ సంతోషం కొరకు ఇతరులని ఏదైనా చేస్తారు. అటువంటి బందిపోటు దొంగలు సిలువలో ఏలాడబడుతున్నారు. అలాగే ఏ నేరము చేయని యేసయ్య కూడా నేరం చేశాడా లేదండి? యేసయ్య నేరం చేశాడా? మరి నేరం చేయని వ్యక్తిని ఎందుకు సిలువలో అప్పచెప్పారు? అమ్మా, సిలువలో ఏ నేరం చేయని యేసయ్యని ఎందుకు సిలువలో వేలాడ తీశారు? మీరు మాట్లాడితే బాగుంటుంది. ఏమ్మా, ఎందుకు అంటే ఏ నేరం చేయని వాళ్ళకి శిక్ష విధిస్తారా? ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తానే కదా శిక్ష విధించేది. మరి ఏ నేరం చేయని యేసయ్యని ఎందుకు అప్పచెప్పారు? అక్కడ తీర్పు తీర్చినప్పుడు కూడా ఎన్నో రకాల తీర్పులు తీర్చారు. ఆ తీర్పులో ప్రతి తీర్పులో కూడా ఆయన ఏ నేరం చేయలేదని ప్రతి తీర్పులో మీకు తెలుసు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 3వ వచనం. పిలాతు, నువ్వు యూదుల రాజువా అని ఆయనను అడుగుగా ఆయన నీవన్నట్టే అతనితో చెప్పాను. ఓకేనా? 4 కూడా చదువు. పిలాతు ఏం చెప్తున్నాడమ్మా? ఈ మనుషుని యందు ఏ నేరము కనపడలేదు. అలాగే 23వ అధ్యాయము 13, 14 వచనం కూడా చదవండి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి
అమ్మ బయట ఉన్న వాళ్ళకి అర్థం వినిపిస్తుందమ్మా. అంటే ఇక్కడ రెండోసారి కూడా పిలాతు చెప్తున్నాడు, మీరు ఈ మనుషుల్ని తీసుకొచ్చారు కదా, ఇన్ని అంటే మనుషుల మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఇతను బోధ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి అని తీసుకొస్తే అతను చెప్తున్నాడు, అందరినీ పెద్దల్ని ప్రధాన యాజకుల్ని వారందరినీ తీసుకొచ్చి, ఇదిగో నేను విమర్శిస్తే ఈయనలో ఏ నేరం కనపడలేదు. ఇలాగా కనీసం 6 తీర్పులు జరుగుతాయి. అంటే సామాజికమైన దేవాలయానికి సంబంధించిన మూడేమో సమాజం, అంటే మమ్మల్ని పన్ను కట్టవద్దు అంటున్నాడు ఒకటి, దేవాలయంను పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు ఒకటి, అంటే నేనే క్రీస్తునని చెప్పుకుని ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడని సిలువకు ముందు అందుకే చెప్తున్నాను. అంటే సిలువ వేయబడడానికి ముందు, విమర్శించబడడానికి ముందు ఆయన్ని ఈ విధంగా ప్రశ్నించినప్పుడు అందరు చెప్తున్నారు, ఈయనలో ఏ పాపం లేదు, ఏ నేరం లేదు. మరి నేరం చేయని ఆయన్ని ఎందుకు సిలువ కప్పు చెప్పారు? మీరు రోజు వింటున్నారు కదమ్మా. అంటే వారు అంటారు కదా, అంటే ఇప్పుడు అసూయ చేత ఈయన్ని సిలువ కప్ప చెప్పినట్లు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వారందరూ తీసుకెళ్ళినప్పుడు చాలా గట్టిగా చెప్పారు, సిలువ వేయండి అన్నప్పుడు పిలాతు అంటాడు, ఎందుకు వేయాలి సిలువ అని అంటాడు. ఎందుకు వేయాలి అంటే వారు ఏమంటారంటే ఏ నేరం చేశాడని కూడా అంటాడు. అయినా కానీ సిలువ వేయండి అని కేకలేస్తారు. కేకలేసినప్పుడు వారి కేకలే గెలిచాయంట. వారి కేకలే గెలిచాయి. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షించబడచ్చు, కానీ తప్పు చేయని ఏ ఒక్కరు కూడా నశించుకోవు. అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడితే సంతోషమే, కానీ తప్పు చేయని ఈయన శిక్షకు అప్పచెప్పారు. ఎందుకంటే ప్రధాన యాజకులు, అధికారులు వీళ్ళందరూ అసూయ. ఏంటి అసూయ అంటే ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ప్రజల్లో గొప్ప పేరు ఉంది, మాకంటే గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు, మరణించిన వారిని సైతం కూడా లేపుతాడు. ఇది వారిని ఇబ్బందికి గురి చేసింది. విశ్రాంతి దినాన్ని కూడా పాటించడం లేదు. ఇన్ని కారణాలను బట్టి ఆయన్ని సిలువ వేయడం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా చెప్పారు కదా, ఇది ప్రవచనం యొక్క నెరవేరు. దేని నిమిత్తం? ప్రతి మాట, అంటే ఒక్కొక్క మాట చెప్పాలంటే మనం చెప్పిన ప్రతి మాటలో కూడా ప్రవచనాలు నెరవేరుతుంటారు. యోధ మొట్టమొదటిగా వచ్చి ఆయన అప్పచెప్పేటప్పుడు ముద్దు పెట్టుకుని అప్పచెప్తాడు. యోధ నన్ను ముద్దు పెట్టుకుని అప్పచెప్తావా అని అడుగుతాడు. మొట్టమొదటి మాట అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది. యోధ, ఇంకొక యోధ ఉన్నాడు కదా, ఇస్కరియోతు యోధ, ఆయన కూడా ఆయన అమ్మేయుడు, 30 నాణాలకు అమ్మేయుడు. ఇది కూడా ప్రవచనం. ఇంకొక దిక్కున ఉంటుంది ఇంకో మాట ఏంటంటే, నాతో ఉన్న నా స్నేహితుడే, నాతో ఉన్న నా తోటి వాడే మడం ఎత్తి నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇది కూడా ప్రవచనాలు. ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పుగా కనపడుతున్నాయి. ఎందుకు అంటే, ఇంకొకటి అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు, వారు నాకు చేదుని ఇచ్చారు. కీర్తన 22వ అధ్యాయంలో మొదటి వచ్చిన కానీ చదివితే ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఒకసారి చదవండి. కీర్తన నా దేవా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక. ఇక్కడ ఇదంతా ప్రార్థన అండి. సిలువలో అంటే ఒక రోజుని
దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ వశుడై దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. సడన్గా సిలువుకి యేసయ్యని అంటే అభిషేక్తుని ఈడ్చుకుపోతున్నారు. ఈడ్చుకుపోతూ ఆయన కనపడింది. కొరడాలతో కొట్టారు, ఈడ్చుకుపోతున్నారు, సిలువు కేసు కొడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాడు అనమాట ఆయన. ఇప్పుడు చూస్తున్నాడు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? క్రీస్తు పూర్వము ఇంచుమించు 1500 సంవత్సరాలు అయితే 1600 సంవత్సరాల మధ్యకాలంలో జరుగుతుంది. ఇంచుమించుగా 1000 ఇంచుమించు అంతే. అంటే 1000 సంవత్సరాలు క్రితం జరిగిన సందర్భం దగ్గర. అప్పుడు దావీదు చూస్తున్నాడు సిలువలో యేసయ్యకి ఏం జరుగుతుందో. ఇవన్నీ చూసి ఏడుస్తున్నాడు. అక్కడ ఆ అధ్యాయులన్నీ ఆయన చూస్తుండగా, అంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆయన అన్ని రాస్తున్నాడు. 7, 8, 6, 7, 8 వచ్చిన చదవడం ఒకసారి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు అపహాసించుచున్నారు యెహోవా మీద. చాలమ్మా, అవునా కదండి? అక్కడ సిలువ వేయబడినప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి సవాలు చేస్తున్నవారు అనేక మంది. అవునా? సిలువ వేశారు, అయిపోయింది, సిలువకు అప్పచెప్పారు. ఏ నేరము చేయని ఆయన సిలువకు అప్పచెప్పినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నప్పుడు మొదట 3 మాటలు, ఆ తర్వాత మొదట 3 మాటలు, ఆ తర్వాత 4 మాటలు మాట్లాడాడు. ఇవన్నీ మీరు చెప్పారు కదా, మంచిగా చెప్పారు మీ అందరూ. అంటే తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరికి. మొట్టమొదట ఈ మాట వల్ల అక్కడ ఒక గొప్ప కార్యం జరిగిందని చెప్పారు. తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. లోకాసు సువార్త 23వ అధ్యాయము అక్కడ ఒకసారి కంటిన్యూ చదవండి. ఒకసారి 36 నుంచి 35 నుంచి చదవండి ఒకసారి. చదవమ్మా. సైనికులు ఆయన వద్దకు వచ్చి చిరాకునిచ్చి నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని అపహాసించరు. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా రాయబడింది. అంటే ఇక్కడ ఇంచుమించుగా ప్రధాన యాజకులు, పెద్దలు, సైనికులు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఏమంటారంటే వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తను రక్షించుకోలేడు. ఇప్పుడు సిలువ నుంచి దిగిరా మేము నమ్ముతామన్నావు కొందరు. పెదవులు విరుచుచు వీడు ఇతరులను రక్షిస్తాడు కానీ తాను కాపాడుకోలేడని. అంటే ఇన్ని రకాలుగా మాట్లాడారు. ఇన్ని రకాలుగా మాట్లాడిన ఈ సందర్భంలో అక్కడ దొంగ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. సమాధానం చెప్పాడా? ఏమా మీరు మాట్లాడాలి కొంచెం. నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు అవుతుంది. ఇప్పుడు వరకు అన్నారు 3 గంటల వరకు ఉన్నారా? మధ్యలో ఆరాధన చేయవలసి వస్తుంది, మీరు అందరూ అలసిపోయారు కాబట్టి. అంటే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. అంటే ఇంకోటి, నువ్వు క్రీస్తువు కదా అంటాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో. ఎక్కడ ఉన్నట్టున్నాడు ఈ దొంగ? ఎంత దూరం ఉన్నాడు యేసయ్యకి? అమ్మా అంటే వీళ్ళకి సాపితే ఈ పక్కన అంటే ఇంచుమించు అంటే అంత దూరంలో అతను ఇంత దూరంలో ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తువు కదా. ఆయన క్రీస్తా కదా? ఆయన క్రీస్తే కదా. మరి అటువంటిప్పుడు
ఎస్ నేను క్రీస్తునే అని అన్నారు కదా, మరి ఎందుకనలేదు? ఏమో ఎందుకనలేదు? ఆయన క్రీస్తా కాదా? ఆయన రక్షకుడు కాదా? ఆయన అభిషక్తుడే కాదా? కదా, క్రీస్తే. కానీ తన మాటలకు జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇక్కడ చిన్న ఎవరన్నా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 27 అధ్యాయం ఉంది కదండి, ఇది ఒకసారి చదవండి. నీకు రాయలేదు. మత్తయి సువార్త 27 అధ్యాయము 40 నుంచి చదవన్నామా? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకోను. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పని గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పుని. ఎంతమంది అపహసిస్తున్నారు? సిలువ మనకు విజయమా? మీరు మాట్లాడాలి అప్పుడప్పుడు. సిలువను గురించి మనం వింటున్నాం కదా. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకే దేవుని శక్తి. మరి శక్తివంతులు ఎలా ఉండాలి? దేవుని వెంబడిస్తున్నాం, సిలువను వెంబడిస్తున్నాం. సిలువ శ్రమకు చూచిన అంటారు కదండి. రోమీయులు ఆ కాలంలో కఠినమైన శిక్ష విధించి వారిని, కఠినమైన శిక్ష ఏదంటే ఆ రోజుల్లో ఉన్నది సిలువే. వారిని భయంకరంగా ఆ సిలువ కొట్టి ఎండ మీద, కొండ మీద వదిలేస్తే గెద్దలు వచ్చి పొడిచి తినేవాడు. వాడు బ్రతికొండగానే ఆ సిలువ మీద ఆ గ్రద్దలు వాలి పీకి తినేవి. వాడు పిచ్చి కేకలేసి జనాలనేమో, రే నీ బతుకు ఎలాగుందరా, నువ్వు పాపం చేసావు కాబట్టి, దుర్మార్గ పనులు చేసావు కాబట్టి నీకు ఈ బతుకు వచ్చిందిరా అని వీళ్ళు అంటుంటే అక్కడి నుంచి వాడు బూతులు తిట్టేసేవాడు, ఇక్కడి నుంచి వీళ్ళు తిట్టేసేవాడు. అంటే కఠినమైన శ్రమ. సిలువ అనేది కఠినమైన శ్రమ, శిక్ష కూడా. అటువంటి కఠినమైన శిక్ష అనుభవిస్తూ, అంటే ఎదుటివారు మాట్లాడితే వినాలనిపించదు. శ్రమ వచ్చినప్పుడు ఎదుటివారు ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారా? వినలేరు. ఎందుకు? శ్రమలో ఉన్నారు. ఆ శ్రమ, బాధ, ఆ నరకం, ఆ వేదన వల్ల ఎదుటివారు ఎంత మంచి మాటలు చెప్పినా కానీ అర్థం కాదు. ఆ శ్రమ తీరిపోతే ఉంటారు. ఆ శ్రమలో ఉన్నారు. ఆ శ్రమలో ఉన్నవారు ఏమంటున్నాడంటే, అందులో ఒకడు, అప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి, వాళ్ళు తిడుతున్నారు, చూసాం కదా. అప్పుడు యేసయ్యని ఏమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, ఎన్నో అన్నారు. అయినా ఎవరికి సమాధానం చెప్పలేదు ఆయన. అంటే ఇంత శ్రమలో ఉన్న వ్యక్తిని హింసించడం న్యాయమే అంటారా? మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శ్రమలో ఉన్నారు ఆల్రెడీ. అయ్యో పాపం అని అంటలేదు ఎవరు. అయ్యో వాళ్ళు పాపం దాహం వేస్తుంది, ఇస్తే బాగుంటుంది, లేదా ఈ పరిస్థితిలో ఉన్నారు కదా అని ఎవరు కరుణ చూపించడం లేదు. కరుణ చూపించకపోగా పైగా వారిని నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మనలో కూడా ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, శ్రమ వచ్చినప్పుడు ఆ నిందలో ఉన్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చి మాట్లాడితే ఎలాగుంటుంది? ఈ రెండంతలుగా మాట్లాడదు కదండి. అసలు ఎక్కడ తగ్గం అంటే అంతగా అంటాం. ఎందుకంటే శ్రమ బాధనే, అంటే అటు బాధనే సహించుకోవాలా, దాన్ని సహించుకుంటూ వీరికి సమాధానం చెప్పాలి కదండి. ఆ టైం, ఆ సమయం చాలా కఠినమైనది. అటువంటి కఠినమైన శ్రమకు ఆయన అప్పచెప్పినప్పుడు ఒక దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. మనం ప్రార్థన చేస్తాం అవసరంలో ఉంది కదండి.
ప్రభు నాకు ఈ అవసరత తీర్చు, నాకు అవసరత తీర్చు. తప్ప అవసరతలో నుండి ప్రార్థన చేసినప్పుడు ఏదైనా అడగొచ్చు కదా, ఆయన ఇవ్వగలడనే కదా, ఆయన ఇస్తాడే కదా, ఇస్తాడు కాబట్టి నమ్మి అడుగుతున్నాం. అప్పుడు తప్పేముంది ఆయన చేసిన ప్రార్థన? కానీ అతను చేసిన ప్రార్థనకు అంటే విజ్ఞాపనకు మాట్లాడలేదు ఆయన. రెండో దొంగ అడగగానే ఏమన్నాడు? రెండో దొంగ ఒక మాట అన్నాడు కదా, ఏమన్నాడు అంటే యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. ఆ మాటకు సమాధానం చెప్పాడా? ఒకసారి చెప్పండి సమాధానం ఏం చెప్పాడు ఆయన? నేడు మరి ఆయనకి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడైనా ఆలోచించారా? మొదటి దొంగ ఏమో అంటే మొదటి వాడేమో నువ్వు క్రీస్తువు కదా, నిజమే కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించాలి. మరి తనకి చెప్పినప్పుడు మరి రెండవ దొంగ కూడా సమాధానం చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే తాను దొంగ కదా, దొంగే, కానీ తను ఆశించింది ఏది ఆశించి పలుకుతున్నాడంటే నువ్వు క్రీస్తువు కదా అంటే నువ్వు రాజు. నాకు తెలుసు అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది ఎవరి కొరకు? ఆ రోజు మెస్సీ కొరకు, అంటే క్రీస్తు రాజుగా మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది ఎక్కడో విని ఉంటాడు, దొంగలు కదా ఎక్కడైనా వింటారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కావాలో అంత విని మాట్లాడతారు. అంటే దొంగ యొక్క మనస్తత్వం ఏంటంటే పరిస్థితులు ఎలాగున్నా దాన్ని ఉపయోగించుకుని ఎస్కేప్ అయిపోయి, పరిస్థితి ఎలాగున్నా దాని నుంచి తప్పించబడాలి. అంటే దొంగ యొక్క ఉపాయం చాలా, నువ్వు మంచోడు అని చెప్తూ ఉంటాడు, మనం మోసం చేసి వెళ్ళిపోతాం కదా. దొంగ యొక్క మనస్తత్వం అటువంటిది. అంటే పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరు తప్పించుకోలేరు. అక్కడ సిలువ నుంచి అదే రోజు చనిపోవాలి, అదే సమయంలో ఆ సమయానికి తీసేస్తారు, సాయంత్రానికి చనిపోతాం అన్న ఆలోచనలు. అంటే ఆ సమయం అలాగున్నా కానీ అతని ఆలోచన ఎలాగుందంటే తప్పించబడాలి. అంటే ఆయన తప్పిస్తాడు అని తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. అక్కడ అడుగుతున్నప్పుడు నువ్వు క్రీస్తువు కదా అన్నప్పుడు మాట సమాధానం చెప్పలేదు. ఈ మాటలో ఒక పొరపాటు. మనకు కావాల్సింది ఎవరు? మొట్టమొదటిగా మనం ఏమని పిలుస్తాం? యేసు అని పిలుస్తాం. యేసు అనగా మీరందరూ మాట్లాడారు. యేసు అనగా గట్టిగా చెప్పాలి. యేసు అనగా క్రీస్తు అనగా అభిషక్తుడు లేక రాజు. అంటే ప్రతి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఎవరు కావాలంటే మొట్టమొదట రక్షకుడు కావాలి, రక్షణ కావాలి కదండి. ఈయన ఇప్పుడు ఆ రక్షణ ఇవ్వడానికే ఈ రోజున మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. యేసుగా అనే రక్షకుడుగా ఆ కలువరి శిలువను మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తున్నాం? నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు వందనాలు. ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ప్రాయశ్చిత్తం కలిగింది మనకి. ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన మన కొరకు అర్పించిన ఈ బలియాగం. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా. ఇప్పుడు ఇక్కడ సిలువ మనకు కనపడుతుంది కదండి. ఇక్కడ యజ్ఞం అంటాం కదండి. యజ్ఞం అంటే మన పాపాల నిమిత్తం మనం పరిహారం చేయబడాలి. అంటే ఇంతకుముందు ఏం చేసేవారు అంటే ఒకదానికి ఒకటి లింకులు అక్కడక్కడ చెప్తాను మీకు. అంటే ఒకదానికి ఒకటే లింకులు ఉంటాయి. అంటే అక్కడ మనకు కనపడుతుంది అంటే దొంగలుగా కనపడుతున్నారు, 2 దొంగలు యేసై కనపడుతున్నారు. ఇక్కడ ఏం చేయబడుతుందంటే సమస్త మానవాళి పాప పరిహారార్థం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. మన కళ్ళు తెరిస్తే మనకు అర్థమవుతుంది. అంటే కన్నులు ఆత్మ కన్నులు కలిగి ఉంటే మనకు కనపడతాయి అండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించండి, నా మనోనేత్రాలను వెలిగించండి, పరిశుద్ధాత్మ కన్నులు దయచేయండి అని ప్రార్థన చేసామనుకోండి. కన్నులకి మనం తెరవబడ్డాయా, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన కన్నులు తెరవబడ్డాయనుకోండి, ఈ సిలువ దర్శనంలో
మనకు కనపడుతుంది డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుందేమో ఇద్దరు దొంగల మధ్య యేసయ్య ఎలాడబడటం చూస్తున్నారు, కానీ మనకు ఆత్మ కన్నులు కలిగి ఉన్నామనుకోండి ఆ దృశ్యం వేరేలా కనపడుతుంది. అక్కడ గొప్ప యుద్ధం జరుగుతుందని కనపడుతుంది. సిలువలో ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం. ఇదేంటి యుద్ధం జరగడం ఏంటి అనిపిస్తుంది మనకి కదా, మనకు నిజంగా అలాగ అనిపిస్తుంది. తెలియదు కదా, యుద్ధం జరుగుతుంది అక్కడ. ఎందుకు అంటే సమస్త మానవాళి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తముగా ఆయన లోక పాపంలో మోసుకొని గొర్రెపిల్లగా వదకు తీసుకుని పోబడ్డాడు. అదే సమయంలో యుద్ధం చేస్తున్నాడు. ఇవి మన కన్నులు కనపడాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మీరందరూ మాట్లాడాలి. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మిమ్మల్ని కలువరి కొండకి తీసుకెళ్తున్నాను. కలువరిల కొండపై వేలాడి వేయబడినాయి. అంటే 2024 సంవత్సరాల క్రితం ఆ దృశ్యాన్ని మనం చూడాలి. ఒకసారి మీ కన్నుల ఎదుట ఇద్దరు దొంగల్ని యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సమస్త మానవాళి పాప పరిహార్థమై ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడిచినప్పుడు ఆయన మాట్లాడుచున్న ప్రతి మాట యుద్ధం అని చెప్పాలి. ఇదేంటంటే యుద్ధం ఇప్పుడే లేదు మాట అనుకుంటారు. యుద్ధం చేస్తున్నాడు, మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. పాప పరిహారార్థబడిగా ఒకవైపున వదకు తేబడ్డాడు, మరొక వైపు ప్రధాన యాజకుడుగా అక్కడ నిలవబడి ఉన్నాడు. దేవుని పక్షంగా అక్కడ నిలబడ్డాడు, మానవులందరి పక్షంగా కూడా ఆయన నిలబడ్డాడు. ఒకవైపున వధించబడ్డానికి, మరొక వైపున ప్రధాన యాజకుడిగా అంటే సమస్త మానవులందరి పరిహార్థమై నిలబడ్డాడు. అంటే వధించబడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఎన్ని రకాలుగా నిలబడ్డాడు చూడండి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా ఉన్నాడు అక్కడ. మనకు కనపడుతుందేమో 3 మేకులతో కొట్టి సిలువుకి ఎలాడబడుతున్న యేసయ్య కనపడుతున్నాడు మనకు కొన్నిటికి, కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటంటే అంటే వధింపబడిన గొర్రెపిల్లగా, అక్కడ ప్రధాన యాజకుడుగా, ప్రవక్తగా, ప్రజల పక్షంగా నిలబడిన ప్రధాన యాజకుడిగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? మాట్లాడుతుంది. ప్రతి మాట అంట వివృలో రాసిన ఈ మాటలు ఉన్నాయి కదా, 7 మాటలు కూడా సింహ గర్జన చేశాడంట. అంటే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అంటే ఈ మాట ఎలాగుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం అనిపించిందంట. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించింది? భయం అనిపించింది. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట భయాన్ని కలిగించింది. ఎందుకు? అక్కడ యుద్ధం చేస్తున్నాడు ఆయన. అర్థమైందండి? యుద్ధం చేయడం ఏంటని మీరు అదో రకంగా ప్రశ్నించుకోవద్దు. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అన్నది కూడా చెప్పాను కదా, మన పాపాల నిమిత్తమని. అంటే ఒకవైపున సమస్త మానవాళి కొరకు ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా మౌనం వహిస్తే, మరొకరు ఉన్నారు ఆయనలో. ఎవరున్నారు? క్రీస్తుగా. ఆయనలో మరొక అనుబంధం. క్రీస్తుగా పరలోక వాసులకు కనపరుచుకుంటున్నాడు. భూలోకంలో ఏమో మనమేమో ఆయన సిలువను చూసి, ఇక్కడ సిలువ లేదు, ఆయన సిలువను చూసి మనం ఒకవైపు అయ్యో ప్రభు అని మనం కన్నీళ్లు పరుస్తున్నాం. కానీ పరలోక వాసులు పరలోకం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. పరలోకం నుంచి చూస్తూ ఆతృతగా చూస్తున్నారు. ఏం జరుగుతుందా అని చూస్తున్నారు పరలోకం నుంచి. పరలోకంలో ఎవరున్నారు? ఎంతకని మాట్లాడండి అమ్మ మీరు. పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు. ఆయన చుట్టూ కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవదూతల్లో కూడా డిఫరెంట్లు ఉన్నారు. అంటే 2 రెక్కలతో ఎగురుచు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2 రెక్కలతో ఎగురుచున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. అలాగే ఆయన మోసేవారు వేరే ఉన్నారు. అంటే ఆయన మోసేవారు చుట్టూరు కన్నులు కలిగి ఉన్నారు. దేవదూతలు ఆయన మోస్తున్నారు. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది మీరు సమాధానం చెప్పడం లేదని. అంటే కన్నులు కలిగి అంటే ఉన్నాయి, నిత్యము ఆయన చూసే కన్నులు. ఆ కెరువులు చక్రాల్లాగా ఉన్నాయి. అంటే ఇలాగ చాలా రకాలు ఉన్నారు. ఇంకొక దూతలు ఎలాగ ఉన్నారంటే ఒకరు పక్షి ముఖం కలిగి ఉన్నారు, మరొకరు ఎద్దు ముఖం కలిగి ఉన్నారు, మరొకరు సింహం ముఖం కలిగి ఉన్నారు, మరొక మనిషి ముఖమే కలిగి. అంటే ఇలాగా డిఫరెంట్ ఉన్నారు. నిజమంటారా? మీరు మాట్లాడాలి. ఇది నిజమేనా?
బైబిల్ చదువుతున్నారా? నిజమేనా? నిజమే. మనం చూడాలి ఈ విషయం. మనం ఏ ఆశ కలిగి వస్తున్నామో ఆ దేవుణ్ణి చూడడానికి ఆశ కలిగి వచ్చినప్పుడు ఏది పొందుకోవాలని మీరు వస్తున్నారో, మీ అవసరతలు తీర్చబడడానికి అని అక్కడితో ఆగిపోకుండా దయతో మీ అవసరతలు తీర్చబడుతున్నాయి అంటే నువ్వు మరి దేవుని కార్యాన్ని చూడలేవు, దేవుని చూడలేవు. మన ఆశ, మన ఆలోచనలు ఎలా ఉండాలంటే నేను దేవుణ్ణి చూడాలి. ఎందుకు రావాలి? నేను దేవుణ్ణి చూడాలి, దేవునితో నేను నడవాలి. ఆశ ఖచ్చితంగా ఉండాలి. అవసరతల కొరకే ఇక్కడికి వస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు. నువ్వు అక్కడ ఆగిపోతే దేవుని చిత్తం నెరవేర్చబడదు. దేవుని యొక్క ఆలోచనలు దొరకాలి అంటే దీన్ని అవసరతలు ఎలాగైనా తీర్చబడతాయి. ప్రభువా నేను నీతో మాట్లాడాలి అని నువ్వు వస్తే సిలువలో నీకు గొప్ప విజయం జరుగుతుంది. హల్లెలూయా. సిలువలో మరొక కోణాన్ని చూస్తాను. సిలువలో ఆయన చేసిన గొప్ప యుద్ధాన్ని చూడగలుగుతాను. నేను అనుకునేవాడిని సిలువలో ఏముంది. నేను చిన్నప్పుడు సౌండ్ సిస్టమ్ వేసేటప్పుడు అందరూ అనేవారు సిలువలో నీ కొరకు చనిపోయాడు, సిలువలో నీ కొరకు చనిపోయాడు అని. నేను అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చొని అనుకున్నామని ఈ పాస్టర్కి పని లేదు, సిలువలో నా కొరకు చనిపోయాడు ఆయన, ఎందుకు చనిపోయాడు, నేను ఏం చేశానని అనుకునేవాడు. విమర్శించుకునేవాడు, ఖచ్చితంగా విమర్శించుకునేవాడు. ఎందుకంటే నాకు తెలియదు. ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అనుకున్నప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఈ సిలువ గురించి ప్రకటిస్తున్నాం ఎక్కువ. హల్లెలూయా. సిలువ దర్శనం సభలని ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొచ్చారు సిలువుల గురించి ఎక్కువ చెప్పడానికి. అలాగున్న నాకు నేను సిలువుల గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు తెలియచేసింది ఏంటంటే, కళ్ళు మూసుకున్నాను. ఆ కలువరి కొండ మీద ముగ్గురు యేసయ్య, ఇద్దరు దొంగలు ఏరాడబడుతున్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు ఆయన అక్కడే వేయబడ్డాడు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తుంటే గొప్ప దురాత్మ సమూహములు అన్నీ వెళ్తున్నాయి. ఇది యుద్ధము అని చెప్పాను కదా, నేను నా కళ్ళారా చూసి మీకు చెప్తున్నాను. నేను దురాత్మ సమూహాలన్నీ సిలువ వైపుకి వెళ్తున్నాయి. మొత్తం వెళ్ళినప్పుడు అక్కడ చీకటి కమ్మిందా లేదండి? చీకటి కమ్మిందా? నేను అనుకుంటున్నాను దురాత్మలు ఎలాగుంటాయి మనకు తెలుసు, కొంతమందికి కొంచెం అవగాహన ఉంటుంది కదా. మనం అప్పుడప్పుడు గాలి పడింది అంటాం చూడు, ఊపిరాడతలేదమ్మా, గుండెల మీద తెచ్చుకుంటున్నారు, ఇది మనకు అనుభవం కదా. ఉన్నదా లేదండి అనుభవం కదా. అయితే వీరందరూ అంటే నేను అనుకుంటాను ప్రపంచంలో ఉన్న ప్రతి దురాత్మ అందరూ కూడా అక్కడికి వెళ్ళి సిలువును ఆవరించారు. సిలువును ఆవరించినప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి ఒకసారి. పరిస్థితి ఎలాగుంటుంది? అప్పుడప్పుడు మనకి గాలి పట్టినప్పుడు, అది పట్టినప్పుడే పైకి లేసి గంటలకొచ్చి అని ఊపిరి పోయింది అనిపిస్తుంది. అవునా కదా? అవునా కదండి? ఊపిరి పోయినట్టు అనిపిస్తుంది. ఆ చిన్నదానికే అంత అనిపిస్తే దురాత్మ సమూహాలన్నీ సిలువ వైపు వెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధాన్ని మనం చూడాలి. ఒకటి చెప్పాం, మన పాపం నిమిత్తమై ఆయన సిలువకి ఎక్కాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంటే దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అదే సమయంలో ప్రధాన యాజకుడిగా దేవుని ఎదుట నిర్దేశమైన గొర్రెపిల్లగా ఆయన నిలబడ్డాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రతి మాట సింహగర్జనలాగా. మన కరుణామయుడి సినిమాలో అదేవా నా దేవా ఎందుకు చేయి విడిచావు అన్నాడు. కానీ మన సినిమాలు వేరు కదండి. ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసినప్పుడు, ఆ మాట్లాడినప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది అంటే రోమాలు ఎక్కబడుతుంది. ఆ మాట వింటే ధ్వనిస్తుంది అనమాట మనలో ప్రతి మాట కూడా. అంటే దేవుడు యుద్ధం చేసుకున్నాడు. ఎందుకు యుద్ధం చేశాడంటే మనల్ని విమోచించాడు సంపూర్ణంగా. విమోచించాడా లేదండి? తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. గొప్ప విజయాన్ని మనకి అనుగ్రహించాడు. మరి ఎక్కడ ఉంది వాక్యం ఆధారం అంటే మనకు కనపడాలి కదా. కొలసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒకసారి చదవండి అమ్మా. మీరు నిద్రపోకూడదు, ఆసక్తిగా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు వినాలి.
మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా. ఎవరు ఎవరు మృతులై ఉన్నారు? శరీరమందును అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను. ఎవరు? మీరు చెప్పాలి. ఎవరు? ఇప్పుడు ఎవరు అంటే మీరు అంటే ఎవరు? నేను అని చెప్పాలి. అందరూ చెప్పండి. నేను అంటే శరీరాన్ని బట్టి పాపేచ్ఛలను బట్టి మేము ఇందాక చెప్పాం కదా, జన్మ పాపం, కామ క్రోధ లోభ మహమత్సరములు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాపం చేత పట్టబడ్డారు. ఈ పాపం చేత పట్టబడినప్పుడు అంటే నేత్రాస శరీరాస జీవడమం కలిగిన ప్రతి ఒక్కరు కూడా అంటే అపరాధముల చేత ఇక్కడ రాశారు కదండి. పట్టబడి ఉండగా అంటే నేను అని చెప్పండి అందరూ. పాపముల చేత పట్టబడి ఉండగా చదవమ్మా. దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి. ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ మొదటి సిలువ కనపడుతుందండి. ఇక్కడ మనకి విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఈ మొదటి సిలువ ఏంటి? ఈ మొదటి సిలువ ఏంటండి? ఈ మొదటి సిలువ యేసుగా మానవుల పాప పరిహారార్థమై ఆయన అంటే మేకులతో అంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడని అంటే ఎవ్వరూ నెరవేర్చలేదు ధర్మశాస్త్రాన్ని, కానీ ఆయన నెరవేర్చి దీన్ని బాహాటంగా వేడుకు కనపడ్డాడు. ఇది మొదటి సిలువ. యేసుగా నీ కొరకు నా కొరకు మొదటి సిలువ కనపడుతుంది. పాప పరిహారార్థమై ఆయన అర్పించబడినట్లు ఈ మొదటి సిలువ గుర్తుపెట్టుకోవాలి. ఈ వచనంలో చదువమ్మ. తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా నన్ను జీవింపచేసిన అన్నని ప్రతి ఒక్కరు నన్ను జీవింపచేసను. నన్ను క్షమించాడు, మనల్ని క్షమించి జీవింపచేశాడు. హల్లెలూయా. ఇది యేసుగా భూలోక వాసులకు చూస్తున్నారు. యేసుగా భూలోక వాసులు అందరూ చూస్తుండగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దేవుడు మనల్ని అడ్డంగా ఉన్న ప్రతి దాన్ని తీసివేసి అపరాధముల నిమిత్తమై ప్రతిదాన్ని తీసివేసి ఆ మేకులట చాపబడిన ఈ మేకులు దేనికి సాదృశ్యం? మన అపరాధములు కదండి. ఇంతకీ ఎందుకు వేయబడ్డారన్నది చూసుకున్నాం. అపరాధములన్నింటినీ క్షమించి మనకు అర్థం లేకుండా తుడిచివేశాడు. మొదటి సిలువ ఇది ఎవరిలో నిలవరింది? యేసుగా నెరవేరు. యేసు అంటే ఏమనుకున్నాం? రక్షకుడుగా మన పక్షంగా ఒక గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. ఈ సిలువ కార్యాన్ని ముగించేశాడు. మరొకటి చూడండమ్మా. ఆయన ప్రధానులను ఆయన అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. మరి ఈ సిలువ ఏంటి? ఇది కూడా మనం తెలియాలి కదా. ఇక్కడ సిలువ అని ఒకసారి, సిలువ అని రెండోసార్లు కనపడుతుంది. ఇది పరలోక వాసులు చూస్తున్నారు. అంటే దురాత్మ సమూహాలన్నీ ఆ సిలువ వైపు వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం చేసి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను అని ఉంది. ఎవరు కనపరిచారు? ఇది పరలోక వాసులు చూస్తున్నారు. క్రీస్తుగా ఆయనలో ఉన్న రెండో కోణం ఏంటి? క్రీస్తు అనగా రాజు, అభిషక్తుడు అంటే రాజుగా ఆయన పరలోక వాసులకు కనపరుచుకున్నాడు. అంటే నేను ఇక్కడ రెండు అంశములు చెప్పబోయినప్పుడు ఈ విషయాలు మళ్ళీ మీకు క్లుప్తంగా చెప్తాను.
అంటే శుభ శుక్రవారము భూలోక వాసులకైనా లేదా పరలోక వాసులకు కూడానా అనే అంశం మీద మీకు నేను చెప్తాను. చెప్పినప్పుడు ఇది మళ్ళీ మీకు నేను తెలియచేస్తాను. అంటే ఈ విధంగా యుద్ధం చేసి రక్షకుడుగా ఆయన మనకి విజయం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మొదలుకొద్దాం. ఇప్పుడు నువ్వు క్రీస్తువు కదా అన్న దగ్గర ఆపేశాం కదా, మరి జవాబు ఎందుకు ఇవ్వలేదు ఆయనకి అని ప్రశ్నించుకున్నాం కదండి. ఎందుకు ఇవ్వలేదంటే దొంగతనము హత్య చేస్తాడు. దొంగ యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ తప్పించుకున్నాడు అనుకోండి. నిజంగా యేసయ్య తను రక్షించాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడమ్మా? మళ్ళీ వాడు అక్కడికే పోతాడు. మళ్ళీ దొంగతనాలు చేస్తాక వాడికి ఏమన్నా మార్మల్స్ కావాలా? అవసరం లేదు. అక్కడ తప్పించబడ్డా మళ్ళీ ఇంకో కొంతమందిని నాశనం చేస్తాడు. ఇంకొక వాడి వల్ల కొంతమందికి నష్టం జరుగుతుంది. అంటే ఆడి పిలుచుటంలో కూడా క్రీస్తువు కదా అనే విషయంలో కూడా, ఎన్నుకునే విషయంలో కూడా వాడు పొరపడుతున్నాడు. పైగా హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు యేసయ్య. కాబట్టి ఆయన హేళన చేస్తూ అడుగుతున్న వాడు మాటలను బట్టి తన ముందు జరిగిన శాస్త్రులు, ప్రధాన యాజకులు, సద్దుకాయలు, పరిచయులు, పెద్దలు వీళ్ళందరూ మాట్లాడిన మాటను బట్టి మాట్లాడాడని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు మనం అంటే మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్న తర్వాత ఇవన్నీ మాట్లాడతారు. ఆ మొట్టమొదటి మాట మాట్లాడినప్పుడు వీడు మొట్టమొదటిగా నువ్వు క్రీస్తువు కదా అని ప్రశ్న వేస్తాడు అన్నమాట. కాబట్టి మొట్టమొదట మనకు కావాల్సింది ఎవరు అనుకున్నాం? యేసు. అంటే రక్షకుడు కావాలి. ప్రతి ఒక్క మనుషునికి రక్షకుడు కావాలి. అంటే పాప క్షమాపణ నీకు పొందాలి అంటే రక్షకుడు అని యేసయ్య కావాలి మొదట, క్రీస్తు కాదు. అంటే క్రీస్తు వేరు, యేసయ్య వేరా? కాదు. యేసు క్రీస్తు అని పలుకుతాం కదండి సాధారణంగా. యేసుగా ఆయన భూలోక వాసులకు ఏం చేశాడో, క్రీస్తుగా ఆయన పరలోక వాసులకు ఏం చేశాడో అన్నది మనం తెలుసుకుంటే ఇవన్నీ అర్థమవుతుంది. వ్యక్తి ఒక్కడే, వ్యక్తిత్వాలు రెండు. మనలో వ్యక్తిత్వాలు ఉన్నాయా? మనలో ఎన్ని కోణాలు ఉంటాయో అంటే పాస్టర్ గారు ఒక్కరే, ఆయన ఆలోచించే విధానం ఒక్కో వ్యక్తిగా పాస్టర్గా ఆలోచించే విధానం ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో ఉంటుంది ఇది రెండు విధాలుగా. కానీ అరే ఒకసారి ఇలా మాట్లాడుతున్నాం, ఇంకొకసారి ఇంకొకలాగా మాట్లాడు. కానీ యేసయ్య మన గురించి అంటే యేసుగా ఏం చేశాడు, క్రీస్తుగా ఏం చేశాడు అన్నది అర్థం చేసుకోవడానికి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అంటే క్రీస్తుగా అన్నప్పుడు ఆయన పరలోక వాసులకు తెలియజేస్తాడు. యేసుగా అన్నప్పుడు ఆయన సమస్త మానవుల రక్షణార్థమై మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ మాట అన్నప్పుడు ఆయన జవాబు ఇవ్వలేదు. తన ఎన్నుకున్న విషయంలో కూడా రక్షకుడు రాజు కావాలనుకున్నాడు. రాజు యొక్క అంటే రాజు దగ్గర ఉంటే ఎన్ని బహుమానాలు ఇస్తారు, ఆ బహుమానాలను కావాలని కోరుకున్నాడు. కానీ చాలామంది కూడా ఈ రోజుల్లో క్రీస్తు కావాలి అంటారు. సంఘంలోకి వచ్చినట్టే ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాల పండుగలు కావాలి, ఆశీర్వాదం గురించి మాట్లాడితేనే వస్తారు. హెచ్చరిక చేస్తే గద్దిస్తే రాదు. అంటే వీడికి దొంగకే వీడికి ఆశీర్వాదాలు కావాలి. ఏ పరిస్థితి అయినా కానీ తప్పించబడాలి, మళ్ళీ అదే బతుకు అంటే పంది దొరికినట్టు అదే బతుకు కావాలండి. అంటే వాడు ఎన్నుకున్న దాంట్లో సరిగ్గా ఎన్నుకోలేదు, రక్షకుడు కావాలనుకోలేదు మొదట. కాబట్టి తను చేసిన అపహాసాన్ని బట్టి, తన మాట్లాడిన మాటను బట్టి ఆయన జవాబు ఇవ్వలేదు. తన మేలు కొరకే అని చెప్పాలి. ఎందుకు అంటే మళ్ళీ ఇంతకుముందు అన్నారు కదా, తను అదే పని చేసుకుని అనేక మంది నష్టపరిచేవాడు. అప్పుడు రెండో వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? చదవండి ఒకసారి. రెండో వ్యక్తి అది కాదమ్మా, రెండో వ్యక్తి అంటున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, రే నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండవ వాడు, అందరూ ఆలకించాలి. అయితే రెండవ వాడు, మరొకసారి చెప్పండి అందరూ. అయితే రెండవ వాడు, గట్టిగా చెప్పండి. అయితే రెండవ వాడు, వినండి, సరిగ్గా వినండి. వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయనను చూచి, ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఈ దొంగ ఎంత దూరం ఉన్నాడు యేసయ్యకి? ఇందాక అనుకున్నాం కదా, సిలువ వేయబడ్డ వెళ్ళగా. ఈ దొంగ మొదటి దొంగ ఏమన్నాడు? క్రీస్తు అన్నాడు. రెండవ దొంగ అదే యేసయ్యకి మధ్యలో ఉన్నాడు. ఈయనకి ఎంత దూరం ఉన్నాడు మొదటి దొంగ? రెండవ దొంగ కూడా అంతే దూరంలో ఉన్నాడు. కానీ మార్పు ఎక్కడొచ్చింది? మార్పు ఎక్కడొచ్చింది? ఆలోచన. అంటే ఇంతమంది ఆయన వస్తున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, నువ్వు క్రీస్తువు కాదు దిగు అంటున్నారు, నువ్వు దేవుడు కుమారుడు అయితే రా అంటున్నారు. ఇన్ని కార్యాలని ఒక దొంగ చూసేమో నువ్వు క్రీస్తు అని ఎన్నుకున్నాడు. ఇంకొక దొంగ ఆలోచించాడు. ఇతరులో పరివర్తన వచ్చింది. ఇతరులో తన మనస్సు మార్చుకున్నాడు, ఆలోచించాడు. ఆలోచించి ఆ దొంగని గద్దించాడు మొదట. హల్లెలూయా. మొదట ఏమన్నాడు? ఆ దొంగని గద్దించాడు. గద్దించి, రే మనం ఇంతకాలంగా ఈ బతుకుతున్నాం, దొంగతనం చేసాం, అనేక మందిని చంపాం, ఎన్నో రకాలుగా మన స్వలాభం కొరకు ఎంతో మందిని నష్టపరిచాం. అయినా ఒకసారి ఆయన చూడు, ఇన్ని చేసిన ఒక మాట అన్న మాట్లాడాడు ఆయన. నాకు అన్యాయంగా మీరు సిలువ వేశారు అన్నాడు ఆయన. నన్ను ఎందుకు కొడుతున్నారని అడిగాడు ఆయన యేసయ్య. ఆయన హింసించినప్పుడు నోరు తెరవలేదురా. అంటే తనతో ఉన్న దొంగతో మాట్లాడుతున్నాడు మొదట. తనతో అంటే వీళ్ళిద్దరు మంచి స్నేహితుల్లో కనపడుతున్నారు కదా. ఎవరన్నా ఒక దాన్ని గద్దించడానికి ఎవరైనా తప్పు చేస్తే మంచి స్నేహితులై ఉండాలి, లేకపోతే వారికి ఎంతో కాలం నుంచి సహవాసం కలిగి ఉండాలి కదండి. వీళ్ళిద్దరికి సహవాసం ఉంది. గద్దించి మనం తప్పు చేసాం. మొదట ఏమన్నాడు? మనం తప్పు చేసాం, ఈ తప్పుకు పరిహారం ఇక్కడ పొందుతున్నాం. వీరికి శిక్ష ఎవరేశారు? రోమా సైనికులు వేశారు. వారు ఏం తప్పు చేశారు అంటే కర్మ పాపములకు శిక్ష వారు పొందుతున్నారు. కర్మ పాపములకు శిక్ష ఎవరేశారు? రోమా సైనికులు వేశారు. అతను అది గమనించాడు. ఇదిగో ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట సమాధానం చెప్పలేదే అని ఆలోచించాడు. తనను తాను ప్రవేశ చేసుకున్నాడు. అయ్యో, ఈయన ఖచ్చితంగా ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన దేవుని కుమారుడు, ఈయన రాబోయే మెస్సయ్య, మీరు ఎదురు చూస్తున్నవాడు ఈయనే అని తనలో తాను ఆలోచించుకున్న తర్వాత తన ఎదుటిన్న వ్యక్తిని గద్దించాడు. గద్దించి అప్పుడు అంటున్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఏం అర్థం చేసుకోవాలి? యేసయ్య అందరికీ సమీపంగా ఉన్నాడు. యేసయ్య అందరికీ సమీపంగా ఉన్నాడు. అంటే మంచివారికి సమీపంగా ఉన్నాడు, చెడ్డవారికి సమీపంగా ఉన్నాడు. అయితే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి దగ్గరికి దేవుడవుతాడు. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే సమాధానం చెప్తాడు ఆయన. నువ్వు ఏ హృదయంతో వస్తున్నావో, ఏ మనసుతో ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నావో, అడిగేదానికి జవాబు కావాలంటే ఆ దొంగ తాను చేసిన పాపానికి నేను చేసింది పాపం అని గమనించాడు. యేసయ్యను చూసి ఈయన క్షమిస్తాడు అని విశ్వసించాడు. ఈయన మరొక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో రానై ఉన్నాడు అని ఆలోచించాడు. ఇది ఏ సమయం? మరొకసారి ముందుకు వస్తున్నాం. ఇది ఏ సమయం వరకు? ఈ రోజు గడిస్తే వాడు సాయంత్రానికే చనిపోతాడు. సమయం లేదు. సమయం లేని సమయంలో తన జీవితాన్ని గురించి ఆలోచించాడు. నిత్య రాజ్యానికి వారసుడు అవ్వడానికి తన మార్పే కారణమైంది. హల్లెలూయా. నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఏ మార్పు కారణమైంది? తాను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చెంది ఈయన తప్ప రక్షించేవాడు ఎవడు లేడు ఆయన విశ్వసించాడు. ఆ దొంగ ఈయన తప్ప రక్షించేవాడు ఎవరు లేరు అని విశ్వసించాడు. ఆ రాజ్యముతో తిరిగి రానై ఉన్నాడు అని గొప్ప విశ్వాసాన్ని ఆయన కనపరిచాడు. హల్లెలూయా. అందుకే
ఈ దొంగ ఎన్నుకున్న విధానం ఏంటి? యేసు అని పిలిచాడు. అవునా? చదవమ్మ గట్టిగా ఒకసారి. మైక్ తీసుకోమ్మా, మైక్. మనం ఎన్నుకునే విధానంలో ఖచ్చితంగా స్పష్టత ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏది ఎన్నుకుంటున్నామో అది మనకు తెలిసి ఉండాలి. చదువు. ఆయనను చూచి యేసు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. చదువు. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా తను మాట్లాడుతున్న మాట. రెండవ దొంగ ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత స్పష్టంగా అడుగుతున్నాడు చూడండి. అంటే యేసయ్య ఎక్కడితో అంతం కాదు, సిలువతో అంతం కాదు, ఈ మరణంతో అంతమయ్యేవాడు కాదు. ఆయన తిరిగి తన రాజ్యముతో రానే ఉన్నాడు అనే గొప్ప విశ్వాసాన్ని ఆ దొంగ వెల్లడి చేశాడు. అందుకనే ఆయన పిలిచిన పిలుపులో న్యాయంగా ఉందా లేదా? రక్షకుడిని కోరుకున్నాడా లేదా? మొదట. రెండవ దొంగ కోరుకున్నాడా? రక్షకుడిని కోరుకున్నాడా? అంటే పాప క్షమాపణ దొరికిందా? మొదట మన పాపములకు క్షమాపణ దొరకాలి. మొదట మన పాపముల నిమిత్తమై, అంటే జన్మ పాపం, కర్మ పాపములకు ఆయన వెల చెల్లించాడు కదండి. కాబట్టి యేసుగా మానవాళి రక్షణార్థమై ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆ కలువరి కొండపై నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం యేసయ్యా ప్రతిసారి అడుగుతాం, అయ్యా నన్ను క్షమించండి అని మొదట ప్రార్థన చేసినప్పుడు అంటే క్రీస్తు అని మాట్లాడాం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ దేశం వెళ్ళినా కానీ మొదటగా మన నోటికి వచ్చే మాట ఏంటి? ఏమని వస్తుంది? యేసయ్యా అంటారు. మరీ దుఃఖంలో ఉన్నారనుకో, అయ్యా యేసయ్యా కనికరించండి అయ్యా అని అడుగుతాం లేదా? అంటే యేసు రక్షకుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండాలి. ఆ రక్షణకర్త ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మన పాపాలన్నీ క్షమించబడతాయి. అప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దొంగ ఒప్పుకున్నాడో వెంటనే ఆయన నేడు నీవు నాతో, నేడే, ఈరోజే, మరొక రోజు కాదు ఇంకా, అంటే ఆ రోజుతో చనిపోతారు కాబట్టి నేడే. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయంలో? ఆ దొంగ, రెండో దొంగ ఆలోచించిన విధానం ప్రపంచాన్ని మార్చేసిందని చెప్పాలి. ప్రపంచంలో ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉన్న ఆలోచనలకి జవాబు దొరికిందని చెప్పాలి. ఆ దొంగ అడిగిన, అంటే తన మార్పు వల్ల మనకు ఒక నూతన మార్గం ఏర్పడిందని చెప్పాలి. అంటే ఇంతకాలం ఎవరన్నా చనిపోయారనుకోండి, ఇది వరకు మా చిన్నప్పుడు అనుకోండి, నా చిన్నప్పుడు నేను చెప్తాను, ఎవరన్నా చనిపోతే ఆ పద్యాలు మాట్లాడుకునేవారు, ఎవరు చనిపోతే ఎక్కడికి వెళ్తారా, ఏ మర్రా ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు తెలియదు. అమ్మ మీ చిన్నప్పుడు అంతేనా? మీకు తెలుసా ఎవరైనా చనిపోతే ఎవరు ఎక్కడికి వెళ్తారంటే ఏమో, అంటే ఒక్కొక్కరు ఏమంటారు స్వర్గంలోకి వెళ్తారని, ఒకళ్ళేమో ఈ మర్ర ఎవరు చూసి వచ్చాడు అని కూడా లేదండి. మీరు మాట్లాడాలి అని కూడా లేదా? అవునా అమ్మా? అంటే చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, అంటే దేవుడి దగ్గర నుంచి వస్తున్నారన్న రుజువు ఉంది, కానీ చనిపోడుతున్నవాడు మళ్ళీ పుడుతున్నాడు అనేవారు. కానీ చనిపోయినాడు మళ్ళీ పుట్టడు, ఒకేసారి పుడతాడు, ఒకేసారి చనిపోతాడు, మళ్ళీ తిరిగి లేపుతాడు. ఇప్పుడంటే పునరుద్ధానంలో తర్వాత. కానీ ఈ దొంగ ఆలోచించిన విధానం నాకు చాలా నచ్చింది. ఈ విషయాలు మా దైవసేవకులు దేవుడు బొల్లం గారు వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈయన ఎప్పుడు చూసినా సిలువు గురించి చెప్తూ ఉంటాడు. చిరాకు వచ్చేసింది అనమాట. అంటే సిలువు గురించి చెప్తూ ఉంటుంటే పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు, ఆయన అన్ని రోజులు సిలువు గురించి చెప్పేవాడు. చాలా విసుగొచ్చేసేది.
ఏంటి నా సెలవు పిచ్చి పట్టుకుంది ఆయనకి అన్నట్టు అనిపించేది. అంటే ప్రతిరోజు సిలువ గురించి చెప్పేవాడు ఆయన. వినకపోయినా సిలువ గురించి చెప్పేవారు. మరి సిలువ గురించి చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? విసుగు చెందారా? ఎప్పుడన్నా విసుగు చెందారా? ఎందుకు చెందలేదు? నాకు అర్థం అవునప్పుడు మటుకు సిలువ గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడు ఇదేనా అనిపించేది. కానీ ఇప్పుడు ప్రతిసారి సిలువ దగ్గరికి వెళ్తే నా బ్రతుకు ఒక నూతనంగా మార్చబడుతుంది. ప్రతి ఒక్కరి బ్రతుకు నూతనంగా మార్చబడుతుంది. సిలువల గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, సిలువ శ్రమల గురించి మనం ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో, ఆ సిలువ శ్రమల గురించి మనం ఆలోచించినప్పుడల్లా ఒక నూతన కార్యము మన హృదయాంతరంగంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో వేలాడుతున్న ఆ యేసు వైపు చూసి రెండవ విధంగా ఆలోచించిన విధానం. ఇంతకీ ఏంటి ఆలోచించిన విధానం? ఇన్ని తరాలుగా ఉన్న ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే, ఎవడు అంటే పుట్టినవాడు గిట్టక మానడు అన్నట్లు పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియని వారికి ఒక మార్గాన్ని తన మారు మనసును బట్టి మనకు దొరికింది. హల్లెలూయా. నువ్వు మార్పు చెందితేనే నీకు గొప్ప భవిష్యత్తు ఉందని మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది దేవుడి సన్నిధిలో నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నిన్ను బలవర్తంగా మారుస్తాడు. నువ్వు మారు మనసు పొందకపోతే ఇదిగో రెండవ దొంగ. అంటే మొదటి దొంగ ఇదిగో క్రీస్తువు కదా, వాడు లోకాశలను పట్టుకుని పరిగెట్టాడు. లోకంలో ఉన్నది వరకు ఆలోచించాడు. లోకంలో ఉన్నదానికే పరిగెట్టాడు. అతను తీసుకున్నాడా? తను తాను రక్షించుకోగలిగాడా? రక్షించలేకపోయాడు. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవనం అని చెప్పుకున్నాం. ఈ లోకములో ఉన్న ఆకర్షణలకు నువ్వు లోబడి ఈ లోకంలో ఉన్న దాని కొరకు నువ్వు పరిగెడితే ఆ మొదటి దొంగ ఏదైతే ఆశించి నష్టపోయాడో మనం కూడా నష్టపడవలసి వస్తుంది. జాగ్రత్త సుమా. మారు మనసు పొందాలి. ఆ సిలువను చూసి నువ్వు మారు మనసు పొందకపోతే, ఆ మారు మనసు పొందకపోతే నేడే అనుకూల సమయం. ఈ దొంగకి ఎంత దూరంగా ఉన్నాడో యేసయ్య, ఈ దొంగ కూడా అంతే దూరంలో ఉన్నాడు. ఒకడు పరదేశికి వెళ్ళాడు అదే రోజు. మరొక దొంగ జవాబు లేదు, యేసయ్య దగ్గర నుంచి జవాబు లేదు. ఇన్ని తరాలుగా చనిపోతున్న మానవులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్న లోకానికి అతను వేసిన ప్రశ్న చాలా గొప్పదనిపించింది. ఇన్ని తరాలు ఎదుగుతున్న ఈ జవాబు ఈ సిలువలో దొరికింది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిలువలో జవాబు దొరికిందా లేదండి? అర్థమైందా? ఏం దొరికింది? దొంగ ఏం వెతికాడు అంటే ఎక్కడ చనిపోయిన వాళ్ళు పుట్టి చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారో తెలియదు. కానీ పరలోకంలో ఒక వ్యక్తి ఉంటాడు, నరకంలో ఒక వ్యక్తి. అంటే సిద్ధపరచబడిన 2 స్థలాలు. మృతుల లోకం ఒకటి ఉంది. ఆ మృతుల లోకం ఒక స్థలం అయితే, దేవుని ఏర్పాటు చేసిన స్థలం మరొకటి పరదేశం. నువ్వు నేడే పరదేశంలో ఉందని మనకి ఒక మార్గాన్ని చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నిశ్చయముగా అంటే ఈ రోజే, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అన్నాడు. ఖచ్చితంగా నువ్వు నాతో ఉంటావు. ఎంత గొప్ప నిరీక్షణ! ఈ విశ్వాసాన్ని మనం కనుపరుస్తున్నామా? ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా దేవుణ్ణి వెతుకుచున్నాం. దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చి శుభ్రంగా ఎంతో నీట్గా వస్తాం. అక్కడి నుంచి వచ్చి పాటలు పాడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇక అంత వాక్యం చెప్పినప్పుడు నిద్రపోతారు శుభ్రంగా. కొంతమంది నిద్రపోతారు కదా. ప్రయోజనం మనకి అది. వాక్యాన్ని వినాలి, విని గ్రహించుకోవాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది గ్రహించుకుని మనలో ఉన్న పాపేచ్చులు ఏవైతే మనలో ఉన్నాయో దాన్ని విడిచిపెట్టుకుంటే నీకు మంచి మార్గం జరుగుతుంది. అది విడిచిపెట్టుకుంటేనే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఎప్పుడైతే మారు మనసు పొందమో నిజంగా ఆ 2 అంటే సిలువలో వేలాడుచున్న వారిని చూసినప్పుడు మన పరిస్థితి అర్థమవ్వాలి. అంతేకాదు, ఆ వ్యక్తి మారు మనసు పొందడం వల్ల మరొకటి జరిగింది. పాపం చేత పట్టబడ్డాం కదండి మనందరం.
ఇంతకు ముందు పాపం చేత పట్టపడ్డాం. పాపం చేత పట్టపడ్డామని చాలాసార్లు చెప్తారు, కానీ ఎలా చూపించారు మీకు? నేను ఒకసారి అన్నికి ఇచ్చారు మా దైవ సేవకులకి, ఇలాగే సిలువలో జరిగిన విశేషాల గురించి చెప్పడానికి. ఒక ఇందిరానగర్ అని అక్కడ ట్యాంక్ బండ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు రెండవ మాట ఇదే మాట, ఏంటి? నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందనే మాట గురించి చెప్పడానికి వెళ్తున్నారు. అని వెళ్తున్నప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే ఆకాశంలో సడన్గా ఈ దొంగ ఏడుస్తున్నాడు. రెండవ దొంగ ఏడుస్తున్నాడు. యేసయ్య చేయి తీసి తన కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఇదే కనపడుతుంది. దొంగ ఏమో ఏడుస్తున్నాడు, యేసయ్య చేయి తీసి తన కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఇది దర్శనం. ఈ దర్శనం కనపడినప్పుడు వెళ్ళాడు, వాక్యం చెప్పేశారు, మళ్ళీ వచ్చేసారు. అయినా దర్శనం పోతలేదు అదర. ఏంటది? ఏమన్నాను? దొంగ ఏడుస్తున్నాడు, యేసయ్య చేయి తీసి సిలువలో నుంచి తన కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఇది కనపడ్డారు. ఆయన పదే పదే అది కనపడినప్పుడు దాన్ని డ్రాయింగ్ వేయించారు. నా సెలలో ఉందో లేదో అది చూపిద్దాం అనుకున్నాను, కానీ అయితే ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు తుడుస్తున్నాడు. ఇలాగే పదే పదే జరిగిందంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అది ఎన్నో రోజులుగాను ఆయన కళ్ళ ఎదుట ఉండిపోయేది. ఆ కళ్ళ ఎదుట ఉండిపోయినప్పుడు ఒక ఆర్టిస్ట్ని పిలిచి ఆర్పేయమన్నారు. ఆర్పేస్తున్నప్పుడు ఆ దొంగ కంట పాపం ఎక్కడ జరిగింది? పాపం ఎక్కడ? ఏదైనా తోట కదండి. దేవుని మాట ఎన్నుకోవడం వల్ల ఏదో తోటలో జరిగింది. అంటే ఆర్టిస్టు ఆర్ట్ వేస్తున్నప్పుడు ఈయన దగ్గరుండి ఏపిస్తుంటే అక్కడ మంచి చెడుల వృక్ష ఫలాన్ని పెట్టు అన్నాడు. మంచి చెడుల వృక్ష ఫలాన్ని పెట్టాడు. అక్కడి నుంచి సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పాము అక్కడ చుట్టుకుంటూ వచ్చి యేసయ్య పాదాల దగ్గర, సిలువలో యేసయ్య పాదాల దగ్గర ఆయన పాదాల కింద అనపబడి. ఇది ఆర్ట్. అంటే ఈ పాము ఏం చేసింది? ఏదైనా తోటలో పాపం చేత పట్టబడిన ఆదాము అవ్వలో మనందరం ఉన్నాం. అవునా కదండి? ఏదేమో తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపంలో మనందరం ఆయన గర్భంలో ఉన్నాం. అవునా కదండి? ఆయన గర్భంలో ఉన్న మనందరినీ ఆ సర్పం ఏం చేసిందంటే చుట్టుకో, అంటే ఎవరు విడిపించలేదు. ఎవరు విడిపించలేని పరిస్థితి. ఒక పాము, మనం చాలాసార్లు మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీడియోలు, ఒక అంటే అనకుండా ఏమన్నాలి, అది ఒక కొండ సిలువ ఏదన్నా పట్టుకుంది అనుకోండి, ఏదన్నా పట్టుకుంటే అది చుట్టేసుకుంది అనుకో, ఎవరైనా విడిపించగలుగుతారా? తను తాను విడిపించుకోగలుగుతాడా? అవునా కదా? చెప్పండి. ఒక అదే ఒక కొండ సిలువ ఒక మనిషిని కానీ లేకపోతే ఏదైనా గేదెని కానీ ఏదైనా పట్టుకుంది అనుకోండి, వదులుతారా? వదలదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొక మనిషి అన్న వచ్చి తనకు తాను ఎవరు రక్షించుకోలేడు. ఇప్పుడు ఎవరు కావాలి? ఇంకొక సహాయం కావాలి. ఆ సహాయం కావాలంటే ఎవరు రావాలి? దాన్ని చూసి భయపడినోడైతే దానికంటే బలవంతుడై ఉండాలి. అది ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? ఇతను చుట్టుకుంటా ఉంటుంది. ఎవరైనా వెళ్ళారనుకో ఇక్కడి నుంచి నిన్ను కూడా పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తుంది. అవునా? మనం చాలాసార్లు చూస్తుంటాం ఈ దృశ్యాన్ని. అంటే దాన్ని తప్పించడానికి యేసయ్య ఏం చేశాడంటే, ఈ సిలువలో ఆ దొంగ ఏడుస్తున్నప్పుడు, తన కన్నీళ్లు ఇలా తుడుస్తున్నప్పుడు, ఆయన మేకు కొట్టారు కదా, ఆ మేకు కొట్టినప్పుడు ఆ మేకి నుంచి తీసిన ఆయన కన్నీళ్లు తుడుస్తున్నప్పుడు ఆయన చేతి నుంచి రక్తం కారుతుంది. తన కన్నీళ్ళు తుడుస్తున్నాడు కదా, ఆ రక్తం ఎక్కడెక్కడైతే కారుతుందో అక్కడ ఆ పాము ముక్కలయ్యేది. చిన్న ఫోటో కనపడుతుందో లేదు కానీ యేసయ్య రక్తం ఎక్కడెక్కడ పడుతుందో ఆ పాము చుట్టుకుంది కదా, ఆ పాము మీద పడగానే ముక్కలైపోయింది. యేసయ్య రక్తం ఎక్కడెక్కడైతే పడుతుందో, అంటే ఆ దొంగ నెల కన్నీళ్ళు తుడుస్తున్నాడు, యేసయ్య రక్తం పడుతుంటే ఆ చుట్టుకున్న పాము ముక్కలైపోయింది అని చెప్పి. హల్లెలూయా. అంటే ఆయన రక్తంలో అంత శక్తి ఉంది. అంటే దీనికి ఏంటి? జన్మ పాప కర్మ పాపం నుంచి ఆయన పాప అంటే విమోచన కలిగించేవాడు అని చెప్పాలి. హల్లెలూయా. ఆదాము ద్వారా
మనకు సంక్రమించిన పాపాన్ని ఆయన యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆ రక్తధారలను బట్టి మనకు విడుదల కలిగించాడు. హల్లెలూయా. అర్థమైంది కదండి? ఇది దర్శనం. అంటే పాపం చేత, అంటే ఒక కొండ శిలువ చేత పట్టబడిన మనలాంటి బ్రతుకుల్ని ఆయన రక్తం ఎక్కడైతే పడిందో అక్కడ ముక్కలయ్యి పరిశుద్ధులుగా తీర్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి గొప్ప విడుదల, అటువంటి జన్మ కర్మ పాపం నుంచి విడుదల కలిగిస్తే మనం కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం? మొదటి దొంగకి రెండవ దొంగకి చాలా వ్యత్యాసం చూసాం కదండి. యేసయ్య ఇతనికి ఎంత దూరం ఉన్నాడో అతను కూడా అంతే దూరం ఉన్నాడు. మారు మనసు పొంది, అంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించారు. మనం యోహాను సువార్త చూసినప్పుడు మారు మనసులకు తగిన ఫలం ఫలించకపోతే తీసివేయబడి, మారు మనసు నీకు ఇచ్చాడు, పొందుకున్నావు, దాన్ని ఏం చేయాలి? యేసయ్య ఇచ్చిన రక్షణ ద్వారా నువ్వు స్వతంత్రులుగా అయ్యావు. ఆ పాపం నుంచి, గొప్ప పాపం నుంచి దేవుడు విడుదల కలిగించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి మనం ఏం పొందుకోవాలి? ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆశీర్వదించబడి మన పిల్లలు దీవించబడాలి, మన పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలి, అంటే మనకు ఇల్లులు కావాలి, ఇల్లు ఇవ్వాలి, అన్నీ చేయాలి. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆశీర్వదించబడిన తర్వాత మనం ఏం చేయాలి? ఏమండి, మనం ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని మనం ఫలింప చేయాలి. అంటే నువ్వు ఏదైతే పొందుకున్నావో రక్షణ ఆనందాన్ని, ఈ రక్షణ సంతోషాన్ని ఏదైతే నువ్వు పొందుకున్నావో అది నీ ఎదుటి వారికి చెప్పాలి. యేసయ్య ప్రతిసారి కూడా పరలోక రాజ్యాన్ని, అంటే మొట్టమొదట ఆయన సిలువకి ఎక్కడం గురించి మనం ఇప్పుడు దాకా చదువుకున్నాం. అంటే సిలువలో ఆయన చేసిన గొప్ప బలియాగం వలన మనకి పాప క్షమాపణ దొరికింది. సమస్త మానవులందరూ రక్షించబడ్డారు. పరలోకానికి, అంటే ఆయనతో ఉండడానికి అర్హులుగా చేయబడ్డారు. ఎంతమంది అయితే ఈ మాటని, అంటే దేవుడు యేసయ్య నన్ను రక్షించడానికి వచ్చాడని విశ్వసిస్తారో వారందరికీ ఆయన ఒక స్థలాన్ని సిద్ధపాటు చేశారు. ఈ మాటకు మొదట్లోనే చెప్దాం అనుకున్న ఒక మాట, డైరెక్ట్ మీరందరూ డల్లగా ఉండేదానికి పాట పాడవలసి వచ్చింది. ఏంటంటే అది నేను అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఈ సంఘానికి ఏం చేస్తున్నారు ప్రభువా అని ఆలోచిస్తున్నాను. అయితే నా ఎదుట ఒక దర్శనంలా కనపడుతుంది. అది ఏంటంటే, అన్న మీ పాస్టర్ గారు నిలబడి ఉన్నారు, ఆయన కొరకు ఒక ఇల్లు సిద్ధపరచబడుతుంది. ఇంకా సిద్ధపరచలేదు, ఇంకా సిద్ధపరచబడుతుంది. ఏంటిది అనుకున్నాను. అంటే ఆయన జీవితం అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఎన్నో డబ్బులు సంపాదించారు ఆయన. మీరు తెలుసు ఆయన గురించి. ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్టు, నేమ్స్ రాసేవాడు, పెయింట్ కూడా కాంట్రాక్ట్ తీసుకుని చేసేవాడు. అటువంటి డబ్బు సంపాదించుకునే పనిని మానేసి, తన ఎంతో సంపాదించేది వాడు, నాకు తెలుసుండి, అటువంటి పని మానేసి దేవుడి సేవకి, అదేనా తన ఊరు అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మీ మధ్యలో ఆయన సేవ చేస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. నేను అనుకుంటున్నాను ఆ ఇల్లు సిద్ధపరచబడుతుంది, ఆయన మొదటి స్థితి అంతా కనపడుతున్నారు. ఆ పరిస్థితులన్నీ అక్కడ కాంట్రాక్ట్గా పనిచేయడం ఇవన్నీ కనపడుతుంది. నిజమే చెప్తున్నాను సుమా, హల్లెలూయా. నేను అబద్ధం ఆడడం, నేను ఏదైతే చూసానో అదే చెప్తున్నాను మీకు. అయితే డబ్బు సంపాదించుకోకుండా యేసయ్యను ప్రకటించడం ఏంటి? అంటే ఆయన గురించి ఆలోచిస్తుంటే ఇల్లు ఒకటి సిద్ధపరచబడుతుంది అనమాట. చాలా అందంగా ఆయనకి ఎలాగైతే ఇష్టమో అలా సిద్ధపరచబడుతుంది అక్కడ. అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఆయన అన్నీ వదులుకొని మీ మధ్యలోకి వచ్చి యేసయ్యను ప్రకటిస్తున్నాడు. యేసయ్యను
అంటే ఆస్తికర్తలుగా చేసే యేసయ్యను మీకు అప్పచెప్పాడు. యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడని, అంటే దేవుడి సేవకుడుగా ఆయన మీ మధ్యలో పనిచేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరలోకం ముందు ఆయనతో ఉండడానికి ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చూశాను. ఈ లోకంలో ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎంతో ఆస్తి సంపాదించుకోవచ్చు. అది మీతో మనతో రాదు, మనతో ఖచ్చితంగా రాదు. ఏది వస్తుంది అంటే ఏదైతే నువ్వు మారు మనసు పొంది, ఏ రాజ్యం కొరకైతే నువ్వు మారు మనసు పొంది, ఏదైతే ఆశించి దేవునితో ఉండాలని, ఏదైతే ఆశించి దేవుని దగ్గరికి వస్తున్నావో, ఆ దేవుని సన్నిధి కావాలి అని, ఆ దేవుని సన్నిధి కొరకు నువ్వు ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని నష్టపరుచుకుంటున్నావు. ఆ నష్టాన్ని బట్టి నీ దేవుడు దగ్గరికి ఒక్కొక్క అడుగు దేవుని దగ్గరికి వెళ్తావు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని నువ్వు నష్టపరుచుకోవాలి. నీకు ఇష్టంగా ఉంటుంది అది లోకంలో ఉన్నది, కానీ నీకు దేవుడు, నువ్వు లోకాన్ని ఇష్టపడితే ఆయన నేను ఇష్టపడ్డావు. లోకాన్ని నువ్వు ఇష్టపడితే లోకంలో ఉన్నదంతా మనం అనుకున్నాం అంటే నేత్రాస శరీరాస జీవడం అంటే లోకంలో ఉన్న ఏది కూడా ఆయన్ని సంతోషపరచుతుంది. ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు నష్టపరుచుకుంటే ఒక మెట్టు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, దేవుని స్థానంలో నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండవ దొంగ లోకంలో ఉన్నంచోపు ఏది సంపాదించుకోలేదు, కానీ ఆ సిలువు వైపు చూసి సిలువులో వేలాడుచున్న ఆ యేసయ్యను ఆయన చూసినప్పుడు తన బ్రతుకు మారిపోయింది. ఏం మారిపోయింది? ఇందాక ఒక మాట వదిలేశాను. ఏం మారిపోయింది? తన స్థితి మారిపోయింది అన్నాను కదా. దాసుడుగా ఉన్న వ్యక్తి ఒకేసారి యజమానుడు అయ్యాడు. ఒకసారి తప్పట్లు కొట్టి నేను బయటకు. హల్లెలూయా. ఇప్పుడు దాకా మరణ భయంతో వేదనలతో బిక్కుమంటూ బ్రతికే తన పరిస్థితి చాలా సంతోషంగా తన ప్రాణాన్ని పెట్టేశాడు. అక్కడ యేసయ్యను చూసినప్పుడు ప్రాణం పెట్టేశాడు. యేసయ్యను చూసి ప్రాణం పెట్టగానే, అంటే ఇష్టపడ్డానికి ప్రాణం పెట్టడానికి, యేసయ్య ఉండగా నాకు భయం ఎలా అని అనుకున్నాడు. యేసయ్యను చూసినప్పుడు భయం అంతా పోయింది. యేసయ్య తిరిగి ఆయన రానే ఉన్నాడు, ఆయనతో నేను ఉంటాను, నేను తిరిగి జీవిస్తాను అనే నమ్మకం ఆ వ్యక్తికి కలిగింది. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు, నా కుమారుగా, నా కుమార్తె, దేవుని సంగమా, దేవుని కొరకు సిద్ధపడుతున్నమా, దేవుని సంగమా, దేవునికి భయపడి వారులారా, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ స్థలములో దేవుడు ఉన్నాడని భయం కలిగి నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నా మనవి ఆలకిస్తాడని నువ్వు విశ్వసించి ఈ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే దేవుడు నీ బ్రతుకుని ఆశ్చర్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తన పరిస్థితి ఏమైపోయిందంటే దాస్యములో ఉన్న వ్యక్తి ఇప్పుడు యజమానుడు అయిపోయాడు యేసయ్యను బట్టి. హల్లెలూయా. దాస్యములో ఉన్న మన బ్రతుకులు ఏదైనా కానీ పాప చేత పట్టబడుతున్నామా, ఏదైనా శ్రమకు గురయ్యి యేసయ్యను వదిలేసావా, ఒకసారి అర్థం చేసుకుని దేవుని వైపు తిరిగి యేసయ్య నన్ను క్షమించండి అంటే ఆయన క్షమిస్తాడు. నీ జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశింపబడుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప వెలుగుని చూస్తావు. ఆయన అంత సంపాదించుకునే ఆ స్థితిని అంతటిని వదిలేసినందుకు దేవుడు నాకు చూపించింది ఏంటి? యేసయ్య ఉండే ఆ పరలోకంలో ఆయనకంటూ ఒక ఇల్లును, తనకిష్టమైన ఇల్లును, తనకు ఏదైతే అనుకుంటాడో ఆ విధంగా దేవుడు తనకు నిర్మాణం చేస్తున్నాడు. ఇది నిశ్చయం. హల్లెలూయా. నీకు కావాలా? నీకు ఉండాలా లేదా? నిర్ణయించుకోవాల్సింది ఎవరు? నీకు యేసయ్య ఉండే ఆ సన్నిధిలో నాకు ఒక స్థలం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి అని నువ్వు ఆశపడితే నీలో ఉన్న ఆ పాప ఇచ్చలన్నింటినీ వదులుకొని యేసయ్య నీతో ఉండడానికి, ఆ స్థలంలోనే ఉండడానికి దేన్నైనా వదులుకుంటానయ్యా అని చెప్పగలగాలి. హల్లెలూయా. దేన్నైనా వదులుకుంటానయ్యా నీతో ఉండడానికి అని ఇష్టపడుతున్నావా? నా కుమారుడా, నా కుమార్తె. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు, చాలా ఆసక్తితో వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేనేం చేయాలి?
పరలోక రాజ్యానికి మాట్లాడకూడదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు చెప్పండి ఈ మాట. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలి చెప్పండి అమ్మా. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, మీ వాయిస్ ఇంకా గట్టిగా చెప్పండి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలి అని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు. అడగగానే ఇక్కడ మూడు సువార్తల్లో ఉంటుంది. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఆయన ఎదుట నిలబడి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళను. మరొక దిక్కున ఒక యవనస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చి మోకాళ్ళుని కూర్చుని, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలి? మరొక వ్యక్తి వచ్చాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలి? అయితే వారితో చెప్పిన మాట ఏంటంటే, ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నారా అంటే వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? మీరు మాట్లాడాలి గట్టిగా. అయిపోయింది, టైం అయిపోతుంది. వాక్యాన్ని చదువుతున్నారా? రోజు చదువుతున్నారా? రోజు చదువుతున్నారా? రోజు చదివితేనే వాక్యం మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధిస్తాడు. వాక్యం చదవకపోతే ఆ రోజు నువ్వు నడిచేదల్లా ఏమనుకుంటావంటే బాగానే జరుగుతుంది అనుకుంటావు, బాగానే సంతోషంగా జరుగుతుంది అనుకుంటున్నావు. ఎందుకో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఆలోచనలు వచ్చినాయి. ఒక వ్యక్తి అంట గబగబా వచ్చాడంట. వచ్చి, మా పిల్లల్ని దేవుడు బాగా దీవించాడు, మా పిల్లల్ని దేవుడు అడిగిందల్లా ఇచ్చాడు, పట్టిందల్లా బంగారం అయిపోయింది అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆలోచనలే సుమా ఇవన్నీ. పట్టిందల్లా బంగారం అంటే మా పిల్లలు ఏం చేస్తే అది పట్టిందల్లా బంగారం అంటే మనం ఏం పని చేసినా దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం అని ఆ దాసుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు. కొన్ని రోజులు బాగా జరిగింది. మళ్ళీ మధ్యలో వచ్చాడు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అప్పుడేమో మా పిల్లలు పట్టిందల్లా బంగారం అన్నాడు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మరో కొన్నాళ్ళకి జనాలు కనపడతలేదు, ఆ మనిషి కనపడతలేదు. ఏమైందంటే పట్టిందల్లా బంగారం అయింది. అక్కడ పెట్టుబడులు పెట్టారు, చాలా రకాలుగా చేసుకున్నారు. ఆ వచ్చింది ఏమైపోయిందంటే సడన్గా నష్టాలు ప్రారంభించారు, నష్టపోయారు. నష్టపోయిన తర్వాత అప్పులో ఎక్కువయ్యారు. అప్పులో ఎక్కువైనప్పుడు వచ్చి ఏమన్నాడంటే ప్రార్థన చేయండి అని అడిగాడు. అప్పులో ఎక్కువ ముందేమో ఒకలాగా చెప్పాడు, అప్పులో ఎక్కువైన తర్వాత ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత మనిషే కనపడుతుంది. ఏమయ్యారు అంటే అప్పులు పాలై ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆశీర్వదించబడిన మేము ఆశీర్వదించబడ్డాం అని చెప్పుకునే ఆశీర్వాదంలో రోజు ప్రార్థన ఉందా? నేను ఆశీర్వదించబడుతున్నాను అని చెప్పుకునే విషయంలో నువ్వు రోజు ప్రార్థన పూర్వకంగా నువ్వు ప్రారంభిస్తే నష్టపోయినా మళ్ళీ నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్యం చదువుతున్నావు, వాక్యం చదివి అర్థం చేసుకుంటున్నావు, నీలో ఉన్న తప్పుని సరి చేసుకుంటున్నావు, దేవునితో నడుస్తున్నావు, నీ పనిని నువ్వు నిజాయితీగా చేస్తున్నావు. ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. కానీ ఆశీర్వాదాలను చూసుకుని ప్రార్థన వాక్యాన్ని మానేస్తే, ఆశీర్వాదాలను చూసుకుని నువ్వు రోజు దేవునితో మాట్లాడవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు మానేస్తే ఆశీర్వాదం సడన్గా నష్టపోవాల్సి వస్తుంది. అంటే మన మధ్యలో లేకుండా పోవాల్సి వస్తుంది. అటువంటి ఆశీర్వాదాల కొరకు పరిగెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో, ధ్యానిస్తావో, నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నాలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించి, నా కుమారుడా ఇది చేస్తున్న తప్పు, నా కుమార్తె ఇది నువ్వు చేస్తున్న తప్పు అన్నప్పుడు గద్దింపు రాగానే ప్రభువా నన్ను క్షమించండి అని మళ్ళీ నువ్వు మారు మనసు పొంది దేవునితో నడుస్తావు. అటువంటి వారి కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపాటు చేయబడింది. హల్లెలూయా. ఆ విధంగా చేయకపోతే ఈ లోక ఆశల కొరకే నువ్వు తహతహలాడితే ఆ మొదటి వాడు ఏ విధంగా నష్టపోయాడో మనం కూడా అలాగా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి సిలువను చూస్తున్నావా? ప్రతిదినం ప్రతిరోజు సిలువను చూస్తున్నావా లేదా? ఈ పండగ రోజే కాదు, ఈ రోజే శుభ శుక్రవారం కాదు, నీకు ప్రతిరోజు
సిలువను చూడాలి, సిలువ దర్శనాన్ని నువ్వు పొందాలి, ఆ సిలువను మోసుకుంటూ నువ్వు వెళ్ళాలి. ప్రతిరోజు నువ్వు ఆ సిలువను మోస్తున్నప్పుడు నీకు ఒక నూతన అనుభవం కలుగుతుంది. ఆ నూతన శ్రమ నూతన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దొంగలు చేసిన ఈ రెండు విషయాలు అంటే చెబుదాం అనుకున్నాను, కానీ చాలా విషయాలు దేవుడు ఏ విధంగా ప్రేరేపిస్తే అలా చెప్పాను. అయితే ఆలోచించండి. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. మీరు దేవుడిచ్చిన ఈ సమయంలో నిన్ను నన్ను ప్రత్యేకంగా దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాం. ఎంతో ఓపుకుతూ ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు వరకు నిలబడి ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు అంటే 7 మాటలు సిలువలో జరిగిన మాటలు చెప్పారు. ఆ మొదటి మాట, తండ్రి మీరే చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. తన చుట్టూ ఉన్న ఆ ప్రజలందరూ ఆయన సిలువ వేసినప్పుడు వారిని ఎందుకు చేస్తున్నారు వారికి తెలియదు కనుక వారిని క్షమించమని చెప్పాడు. రెండో మాట దొంగతో చెప్తున్నాడు, నిశ్చయముగా నువ్వు నాతో అంటే పరదేశంలో ఉంటావు అంటే. మూడో మాట, నాలుగో మాట, ఐదో మాట అంటే తండ్రి అంటే నా దేవా నన్ను చేయించు. ఇవన్నీ కూడా ప్రవచనం యొక్క నెరవేరు. ఎందుకు ప్రవచనాలు మనం చూడాలి, వాక్యాన్ని చదవాలంటే యేసయ్య వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న ఆయన పురాతన కాలం నుంచి ఇప్పుడు వరకు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది, ఏ విధంగా నెరవేరింది అని నువ్వు తెలుసుకుని ఆయనే లోకరక్షకుడు అని తెలుసుకోవడానికి, రుజువు చేర్చుకోవడానికి, నువ్వు ఈయన రక్షకుడు అని రుజువుపరచుకోవడానికి నువ్వు వాక్యాన్ని చదవాలి. ఆ ప్రవచనాలు ఆ రోజు చెప్పారు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట ఈ రోజు వరకు అక్షరార్థంగా నెరవేరిందంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? వాక్యాన్ని చదవకపోతే నీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని చదివితే ఈయనే లోకరక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడు అని నిశ్చయముగా విశ్వసించి ఆయనతో నడవగలుగుతావు నా కుమారుడా, నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించుకోండి ఒకసారి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి.